ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. గజల్ సరాగాలు అనేటువంటి ఒక నూతన కార్యక్రమాన్ని సివిఆర్ సమర్పిస్తోంది. ఆ సమర్పణలో భాగంగా నేను వ్యాఖ్యాతగా ఇక్కడికి వచ్చాను. నా పేరు డాక్టర్ గడ్డం శ్యామల. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. అయితే తెలుగులో గజల్ ఉందా అనేటువంటి ఒకానొక ప్రశ్న. అయితే గజల్ అనేటటువంటిది మనకి మూలంగా అరబీ నుంచి, ఫార్సీ నుంచి, ఉర్దూ నుంచి తెలుగులోకి వచ్చింది అన్న విషయం అందరికీ తెలిసినటువంటిది. అటువంటి గజల్ అనేటటువంటిది ఆ తెలుగులో ఇప్పుడు గజల్ రాసేవాళ్ళు కానీ పాడేవాళ్ళు కానీ చాలామంది ఉన్నారు. ఆ విషయం చాలామందికి తెలియదు. అయితే తెలుగులో గజల్ అంటే అర్థం ఏంటి అంటే ప్రియురాలితో సంభాషణ అని చెప్పి అన్నారు చాలామంది. గజల్ అంటే ఏంటి అంటే ప్రియురాలితో సంభాషణ అనంగానే ఒక ప్రేమకి సంబంధించిందో, ఇది ప్రేయసి ప్రియుల మధ్య జరిగేటువంటి ఒక సంభాషణకి సంబంధించిందో అని మనం అందరం కూడా అనుకుంటాం. అది సర్వసాధారణం, మామూలే. కానీ ఈ ప్రేమ అనేటటువంటిది ఇక్కడ ముఖ్యంగా ఎడబాటు, విరహం, తర్వాత హృదయం నుంచి, వాళ్ళ హృదయ లోతుల్లో నుంచి వచ్చేటటువంటి వాళ్ళ భావాలన్నీ కూడా వ్యక్తం చేస్తూ గజళ్ళు రాసినటువంటి కవులు ఉన్నారు. ఆ కవులు మనకి తెలంగాణలో దాశరథి గారు మొట్టమొదటగా తెలుగు గజల్ రాయగా, ఆ తర్వాత మనకి సామాజిక గజళ్ళు, తర్వాత కుటుంబ సంబంధమైన గజళ్ళు, ఆధ్యాత్మిక పరంగా ఒక విధంగా సూఫీ తత్వాన్ని తెలిపేటటువంటి గజళ్ళు, తత్వాన్ని తెలిపేటటువంటి గజళ్ళు, ఇవన్నీ కూడా తర్వాత నారాయణ రెడ్డి గారు రాశారు. అవి చాలా ప్రచారంలోకి వచ్చాయి. ఆ గజళ్ళన్నీ కూడా నారాయణ రెడ్డి గారు రాసినటువంటి గజళ్ళన్నీ కూడా కొంతమంది ప్రముఖమైనటువంటి గాయకులు దేశ విదేశాల్లో వినిపించడం, మన దేశంలో కూడా అనేకమైనటువంటి వేదికలపై వినిపించడం వల్ల తెలుగు గజల్ అనేటటువంటిది ప్రాచుర్యంలోకి వచ్చింది. అయితే అసలు నారాయణ రెడ్డి గారు రాసినటువంటి గజల్స్ అద్భుతంగా ఉంటాయి. అలాగే దాశరథి గారు మొట్టమొదటి గజల్ 1965లో రాశారు ఆయన. అంటే ప్రచురించబడింది. ఆయన ఎప్పుడు రాశారనేది 63 అంటారు, 64 అంటారు. కానీ ప్రచురించబడింది మాత్రం మొట్టమొదట ఉగాది సంచికలో ఆంధ్రప్రభలో ప్రచురించబడింది. అది వల్లపునై నీ హృదయ సీమల నిలువవలెనని ఉన్నది, పిలుపునై నీ అధర వీధుల పలుకవలెనని ఉన్నది అంటూ చాలా చక్కటి గజల్ని ఆయన రాశారు. అంటే ఉర్దూ సాహిత్యం బాగా చదువుకున్నటువంటి వాళ్ళు కాబట్టి నారాయణ రెడ్డి గారు కానీ దాశరథి గారు కానీ ఆ భాషని బాగా వంట పట్టించుకుని ఆ భాషలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రక్రియలన్నింటినీ కూడా అవగాహన చేసుకొని ఆ తెలుగులో ఈ గజల్ రాయడం అనేది ప్రారంభించారు వాళ్ళు. అందుకే మంచి గజళ్ళు వాళ్ళ కలం నుంచి వచ్చాయి. అలాగే రమ్మంటే చాలుగా నీ రాజ్యాలు విడిచిరానా, నీ చిన్ని నవ్వు కోసం స్వర్గాలు గడిచిరానా అని చెప్పి చక్కటి మతలతో చక్కగా దాశరథి గారు ఇంకో గజల్ కూడా రాశారు. అది కూడా చాలా ప్రాచుర్యం వహించింది. అది గజల్ అంటేనే ఒక విధంగా ఒక అమూర్తమైనటువంటి భావన అన్నమాట. మనకి ప్రేమ అనేటువంటిది బాహ్యంగా తెలిపేది కాకుండా అంతరంగంలో ఉన్నటువంటి ప్రేమని మధురమైనటువంటి అక్షరాలతో, లలిత కోమలమైనటువంటి అక్షరాలతో తెలిపేటటువంటిది గజల్. అందుకే గులాబీల గుళుచ్చం అన్నారు నారాయణ రెడ్డి గారు, రసాత్త కూజితం అన్నారు. అంటే లేత మామిళ్ళు చిగుళ్ళు తిన్నటువంటి కోయిల ఎంత మధురంగా పలుకుతుందో, పాడుతుందో ఆ విధంగా ఉంటుందట గజల్ చదువుతుంటే కానీ పాడుతుంటే కానీ. అంటే అలా గజల్ అనేటువంటి దానికి భావం సుకుమారంగా ఉండాలి, భాష సుకుమారంగా ఉండాలి, పదాలు సుకుమారంగా ఉండాలి, ఎదుటివారి హృదయాన్ని పిండేయాలి మళ్ళీ ఆ విధంగా. అటువంటి ఉన్నప్పుడు గజల్ అంటారు దాన్ని. అటువంటి గజల్ భావనలు ఉర్దూలో అయితే ఎన్నో వేదికలపైన అలా పాడుతూ ఉన్నప్పుడు ఇక్కడ కూడా మనకి దక్కన్
అప్పుడు నిజాం రాజులు పరిపాలించేటప్పుడు గోల్కొండ ఆ ప్రాంతంలో వాళ్ళు పాడుతూ ఉన్నప్పుడు గజళ్ళు కొంతమంది చదివేవాళ్ళు కూడా, అయినప్పటికీ కూడా ప్రేక్షకులందరూ వహ్వా వహ్వా అంటూ వాళ్ళ అభిమానాన్ని వాళ్ళ సంతోషాన్ని ఆ మాటల ద్వారా వ్యక్తం చేసేవాళ్ళు. అలాంటి గజల్ అనేటువంటిది తెలుగులో రావడానికి చాలా కష్టమే పడింది. ఎందుకు అంటే పేర్లు ఏవో సల్లాపమని ఇలాంటి పేర్లు పెట్టారు, కానీ అవేవి కూడా స్థిరపడలేదు. గజల్ గజల్లాగానే తెలుగులోకి వచ్చింది. ఆ గజల్ అనేటువంటి పదం వచ్చి అది ఎట్లా వచ్చిందో ఆ ప్రక్రియ, అలాగే పదాలు కూడా అలాగే వచ్చాయి. మొదటి 2 లైన్లని మతలా అంటారు, చివరి 2 లైన్లని మక్తా అంటారు. ఆ ఆ రెండు 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 పాదాలుగా ద్విపదలుగా ఉన్నటువంటి వాటిని అన్నింటినీ కూడా షేర్లు అంటారు. దాంట్లో తఖజల్స్ అనేటువంటిది ఉంటుంది, మన నామముద్ర ఉంటుంది. ఇప్పుడు నేను శ్యామల అంటే ఓ శ్యామ అని రాసుకుంటాను, శ్యామల అని రాసుకుంటాను, దాన్ని తఖల్లుస్ అంటారు. అలాగే ప్రతి పాదంలో చిట్ట చివర ఉన్నటువంటిది రదీఫ్ అంటారు, దానికి ముందు ఉన్నటువంటి పదాన్ని కాఫియా అంటారు. ఈ రదీఫ్ కాఫియాలు మత్లాలో 2 లైన్లలో రావాలి. మిగిలిన షేర్స్లో 2వ లైన్లో మాత్రమే కాఫియా రదీఫు వస్తుంది. మిగిలిన అన్ని షేర్స్లో కూడా మొట్టమొదటి మసలాలో మాత్రం 2 పాదాల్లో కూడా కాఫియా ఉంటుంది, రదీఫ్ ఉంటుంది. మిగిలిన వాటిలో కాఫియా అంత్యప్రాస, అది కాఫియా లేకపోతే మనకు గజల్ ఉండదు. రదీఫ్ లేకపోయినా గజల్ ఉంటుంది, కానీ కాఫియా లేకపోతే గజల్ ఉండదు. అంత అద్భుతమైనటువంటి తెలుగు గజల్ ప్రక్రియ గురించి మనం ఈ విధంగా చర్చించుకోవడం, ఎంతోమంది కవుల షేర్స్ని మనం చెప్పుకోవడం, ఇవన్నీ కూడా చాలా జరుగుతుంది. ఇంకా జరగబోయేటువంటి వాటిల్లో అన్నింటిలో ఎపిసోడ్స్లో కూడా మనకి ఈ గజళ్ళు గానం చేయించాలి అనేటువంటిది ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఈ వేదిక ద్వారా మనకి అపురూపమైనటువంటి అవకాశం సివిఆర్ ఛానల్ వాళ్ళు ఇచ్చారు. ఈ ఛానల్ ద్వారా మనం గజల్ అనేటటువంటిది పాడించుకోవడం. ఎందుకంటే గజల్ పుస్తక రూపంలో ఉండేదానికంటే గాయకులు పాడితే త్వరగా చేరువ అవుతుంది. అలా గజల్ శ్రీనివాస్ గారు పాడడం వల్లే తెలుగు గజల్ అనేటువంటిది ఉన్నది అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా తెలిసింది. అంటే ఆ పాడటం అనేటటువంటి దాని ఎప్పుడైనా కూడా పాటకున్న బలం అది. మనకి పద్యమైనా సరే రాసి పుస్తకాల్లో వేసే కంటే ఆ పుస్తకాల్లో ఉన్న పద్యాన్ని చదివితే రాగయుక్తంగా అద్భుతంగా ఉంటుంది. అందుకే పాండవోద్యోగ పద్యాలన్నీ కూడా బావా ఎప్పుడు వచ్చితి అలాంటి పద్యాలన్నీ కూడా నాటకాలు వేసారు, పాడారు, కాబట్టి గ్రామాల్లో సైతం తెలిసింది అవి. అలాగే మనకి గజల్ కూడా పాడితే చాలా అద్భుతంగా ఉంటుంది. మళ్ళీ రాబోయే ఎపిసోడ్స్లో తర్వాత అన్నీ కూడా ఇంకా గజల్ గురించినటువంటి రకరకాలైనటువంటి విశేషాలు మధ్య మధ్య వ్యాఖ్యానం ద్వారా చెప్తూ ఉంటాను. మనకి గజల్ ఈ సరాగాలు అనేటువంటి కార్యక్రమంలో ఈరోజు వచ్చినటువంటి గాయని మణులు 2 ఉన్నారు. ఒకరు శశిశ్రీ గారు, తర్వాత అరుణకీర్తి పతాక గారు 2వ వారు. శశిశ్రీ గారు మనకు అన్నమయ్య పద సౌరభం అనేటువంటి కార్యక్రమం ద్వారా సివిఆర్ ఓం ఛానల్ ప్రేక్షకులకు పరిచయమే. అది కూడా నేనే వ్యాఖ్యానం చేస్తున్నాను. ఆ తర్వాత అరుణకీర్తి పతాక గారు గజల్ ద్వారానే మీకు పరిచయం అయ్యారు. ఇదివరకు గజల్ సరాగాలు దాంట్లో పాటలు పాడారు, గజల్ పాటలు పాడారు. అయితే మనకి మరొకసారి శశి గారిని కూడా పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. శశిశ్రీ గారు. సివిఆర్ ఓం ఛానల్ వారికి, సివిఆర్ ఓం ఛానల్ ప్రేక్షకులకి కూడా నా నమస్కారం. నా పేరు డాక్టర్ కోటి శశిశ్రీ. నేను సంగీత ఉపాధ్యాయునిగా జవహర్ బాలభవన్లో హైదరాబాద్లో పనిచేస్తున్నాను. నా గురువుగారు పద్మశ్రీ గోసవీడు శ్రీ షేక్ హసన్ సాహెబ్ గారు, శ్రీమాన్ మరింగంటి పురుషోత్తమాచార్యులు గారు, శ్రీ కూర్మనాథ్ గారు, డాక్టర్ సావిత్రి అన్నాజీరావు గారు మరియు శ్రీ శేషన్ రాధాకృష్ణమూర్తి గారు. మా అమ్మ తొలి గురువు. ఈ విధంగా నేను సంగీతం నేర్చుకొని ఇప్పుడు మీ ముందు ఈ విధంగా నేను నిలబడి ఉన్నందుకు నా గురువులందరికీ కృతజ్ఞతాపూర్వక వందనాలు. అరుణకీర్తి పతాకారెడ్డి గారు గాయనీమణి, గజల్ గాయనీమణి. వేరే పాటలు కూడా పాడుతుంది, ఉద్యమ గీతాలు కూడా పాడింది, తెలంగాణ ఉద్యమ గీతాలు కూడా. అలా గజల్ గాయనిగా కూడా ఇప్పుడు స్థిరపడుతోంది. తను వర్ధమాన గాయనీమణి. తను వరంగల్ నుంచి వచ్చింది. తనని పరిచయం చేసుకుందాం మనం. అరుణ గారు, మీ గురించిన చిరు పరిచయాన్ని చేసుకోండి. నమస్కారం అండి. మాకు తెలియని విషయాలు. నా పేరు అరుణకీర్తి పతాకారెడ్డి, వరంగల్ నుంచి వచ్చాను. గాయనిగా
చెప్పుకోవాలంటే నాన్నగారి నుంచి వచ్చిన కళ అనే చెప్పుకోవచ్చు. నాన్నగారు బుర్రకథలు, హరికథలు అలా పాడటం, రాస్తుండడం జరిగేది. అలాగే అమ్మ కూడా గాయని. సరే, వారి జీన్స్ ద్వారానే నాకు ఈ కళ అబ్బిందని అనుకుంటున్నాను. తర్వాత మనకి అమ్మ గజల్ పాడతారు. అమ్మ గజల్ పాడుతుంటాను. నేను చెప్పాను కదా, శశిశ్రీ గారు మొట్టమొదటిసారిగా నా గజల్ పాడారు ట్యూన్ చేసి అని. అటువంటి అమ్మ గజల్ని ఇప్పుడు తను వినిపిస్తారు. అమ్మ గజలు, నాన్న గజలు చాలామంది రాశారు. అమ్మ గజలు రాయనటువంటి వాళ్ళు నారాయణ రెడ్డి గారి దగ్గర నుంచి చెప్పాను కదా, అమ్మ ఒకవైపు, దేవతలంతా ఒకవైపు, సరితూచమంటే నేను ఉరిగేను అమ్మ వైపు అన్నారు నా సినారే గారు. చీకటికి చంద్రబింబంలా, ఆకటికి పూర్ణ కుంభంలా, చీకటికి చంద్రబింబంలా, ఆకటికి పూర్ణ కుంభంలా, నిలువెల్ల మమతల వెలుగై నిలిచింది అమ్మ ప్రాపు, అమ్మ ఒకవైపు అంటారు నారాయణ రెడ్డి గారు. అంటే చీకటికి చంద్రబింబం అమ్మ, ఆకటికి పూర్ణ కుంభం. అంతే కదా, ఆకలేస్తే అమ్మనే కదా అడిగేది. అంత అద్భుతంగా గజలు రాశారు. అలాగే నాన్న గజలు మన రెంటాల శ్రీ వెంకటేశ్వరరావు గారు. ఎత్తుకుంటారు నాన్న, పడేస్తాడేమో అనుకుంటాడు పిల్లవాడు, కానీ తనకంటే ఎత్తున నిలబెడుతున్నది తెలియలేదు అంటాడు. తనకంటే ఎత్తుగా నిలబెట్టాలి అని చెప్పి నాన్న ఎగరేస్తాట అని నాన్న గురించి శ్రీ వెంకటేశ్వరరావు గారు చెప్తారు. అలాగే అమ్మ గురించి చాలామంది గజలు రాశారు. నాన్న గారి గురించి కూడా చాలా గజలు రాశారు. ఈ మధ్య నాన్న ఎందుకో వెనకబడ్డాడు అని ప్రకాష్ రాస్తే తనికెళ్ళ భరణి గారు చాలా మెచ్చుకొని ఆయన పాడారు కూడా కవిత, వచన కవిత. నాన్న ఎందుకో వెనుకబడ్డాడు. అప్పటి నుంచి కూడా నాన్నకి కొంచెం ప్రాధాన్యత పెరిగింది. అప్పటి వరకు ఎంతసేపటికి అమ్మ గురించే చెప్పారు చాలామంది కవులు కూడా, కానీ నాన్న గురించి చెప్పిన వాళ్ళు తక్కువ. నాన్న కష్టం తక్కువ చేస్తారు, కానీ ఆయన అన్ని గుండెల్లోనే పెట్టుకుంటారని ఒక ప్రకాష్ చక్కటి కవిత రాస్తే తను నా తనికెళ్ళ భరణి గారు చాలా చక్కగా ఆ కవితని విశ్లేషించి అతన్ని చాలా మెచ్చుకుని కవిని ప్రశంసించారు చాలా. అలాంటి వరుసలో అమ్మ గజల్ ఒకటి నాది పాడబోతుంది. అమ్మంటే అనురాగం విరజాజుల పరిమళమే, అమ్మంటే అనురాగం విరజాజుల పరిమళమే, అమ్మంటే అనుబంధం, అమ్మంటే అనుబంధం, లేతీగల సున్నితమే, అమ్మంటే అనుబంధం, లేతీగల సున్నితమే, అమ్మంటే అనురాగం విరజాజుల పరిమళమే, అమ్మంటే అనురాగం విరజాజుల పరిమళమే, అమ్మంటే అనుబంధం, లేతీగల సున్నితమే, అమ్మంటే అనుబంధం, లేతీగల సున్నితమే, అమ్మంటే అనురాగం, అమ్మంటే నిస్వార్థం వెలుగునిచ్చుకోవొత్తిలే, అమ్మంటే నిస్వార్థం వెలుగునిచ్చుకోవొత్తిలే, అమ్మంటే ఆప్యాయత, అమ్మంటే ఆప్యాయత, అమ్మంటే ఆప్యాయత సువాసనల సుగంధమే, అమ్మంటే ఆప్యాయత సువాసనల సుగంధమే, సువాసనల సుగంధమే, అమ్మంటే అనురాగం విరజాజుల పరిమళమే, అమ్మంటే అనురాగం విరజాజుల పరిమళమే, అమ్మంటే అవని కదా అంతులేని క్షమాగుణం,
అమ్మంటే అవని కదా అంతులేని క్షమాగుణం, అమ్మ పిలుపు అందించే, అమ్మ పిలుపు అందించే, అమ్మ పిలుపు అందించే వసంతాల కోమలమే, అమ్మ పిలుపు అందించే వసంతాల కోమలమే, అమ్మ పిలుపు అందించే వసంతాల కోమలమే. అమ్మంటే అనురాగం విరజాజుల పరిమళమే, అమ్మంటే అమ్మంటే నిస్వార్థం లేతీగల పరిమళమే, అమ్మంటే అనుబంధం లేతీగల సున్నితమే, అమ్మంటే అనురాగం. అమ్మ చూపు వెలలేని శరత్కాల వెన్నెలలే, అమ్మ చూపు వెలలేని శరత్కాల వెన్నెలలే, అమ్మంటే ఆర్ద్రములే, అమ్మంటే ఆర్ద్రములే కన్నీటి తుషారమే, అమ్మంటే ఆర్ద్రములే కన్నీటి తుషారమే, కన్నీటి తుషారమే, అమ్మంటే ఆర్ద్రమే కన్నీటి తుషారమే, అమ్మంటే అనురాగం విరజాజుల పరిమళమే, అమ్మంటే అనుబంధం లేతీగల సున్నితమే, అమ్మంటే అనుబంధం లేతీగల పరిమళమే, అమ్మంటే అనురాగం. అమ్మ మాట వెలలేని, అమ్మ మాట విన్నంతనే లేడిలాగా గెంతు మనసు, అమ్మ మాట విన్నంతనే లేడిలాగా గెంతులేసు, అమ్మ మాట విన్నంతనే లేడిలాగా గెంతు మనసు, శ్యామ చెంత నిలుచునుగా కైమోడ్పుల దైవతమే, శ్యామ చెంత నిలుచునుగా, శ్యామ చెంత నిలుచునుగా, శ్యామ చెంత నిలుచునుగా కైమోడ్పుల దైవతమే, కైమోడ్పుల దైవతమే, కైమోడ్పుల దైవతమే, అమ్మంటే అనురాగం విరజాజుల పరిమళమే, అమ్మంటే అనుబంధం, అమ్మంటే అనుబంధం లేతీగల సున్నితమే, అమ్మంటే అనుబంధం లేతీగల సున్నితమే, అమ్మంటే అనురాగం విరజాజుల పరిమళమే, అమ్మంటే అనురాగం అనుబంధం లేతీగల సున్నితమే, లేతీగల సున్నితమే. ధన్యవాదాలు. తర్వాత మరొకటి, ఇప్పుడు మేఘాలలో తేలిపోవు కలల పాట వింతేమిటో అనేటువంటిది ఇంకొక విషయం చెప్పాలి ఇక్కడ. ఏంటి అంటే, గాయము అనేటటువంటిది చక్కటి గదలవుతుంది. గాయపడని గుండె మంచి గదల్ని పలికించలేదు అన్నారు సామల సదాశివ. అదే సంతలోన ఒక జోల పట్టి, సంతలోన ఒక జోల పట్టి పాట పాడుతుంటే, సంతలోన ఒక జోల పట్టి పసిగొంతు పాట పాడుతుంటే, పసిగొంతు పాడుతుంటే నువ్వది గేయం అన్నావు నేనది గాయం అన్నాను అంటారు శ్రీ వెంకటేశ్వరరావు గారు, రెంటాల శ్రీ వెంకటేశ్వరరావు గారు. ఏమంటారంటే, సంతలోన ఒక చిన్న పిల్లవాడు జోల పెట్టుకుని అడుగుతూ ఉంటే అది మంచిగా చాలా బాగా పాడుతున్నాడు, శ్రావ్యంగా, ఎంత బాగా పాడుతాడు కదా అనుకుంటావు. కానీ ఆ చిన్న పిల్లవాడు, అంటే బడికెళ్ళవలసిన పిల్లవాడు
జోలి పట్టుకుని అడుగుతున్నాడంటే అంత దౌర్భాగ్యం ఇంకోటి ఏమైనా ఉందే? అంటే చిన్న పిల్లలు చదువు లేక ఇంటిని పోషించాల్సిన బాధ్యతతో వాళ్ళకి ఇంకేమి పని రాక జోలి పట్టుకుని అడుగుతున్నటువంటి సందర్భం అనేటువంటిది మనకి చాలా కఠినమైనటువంటి సందర్భం అది. కాబట్టి అటువంటి పాట అటువంటిది చాలా చక్కగా రెంటాల శ్రీ వెంకటేశ్వరరావు గారు సంతలోన ఒక జోలె పట్టి పసి గొంతు పాడుతుంటే నువ్వది గేయం అన్నావు నేనది గాయం అన్నాను అంటారు ఆయన. అంటే నాకు గాయంలాగా కనిపించింది, అంటే మనసులో కలక్కుమన్నదనమాట. అబ్బా ఈ పిల్లవాడు చదువుకోవాల్సిన వయసు కదా, నేను తీసుకుపోయి బళ్ళో వేద్దామన్నంత ఆవేశం వచ్చేస్తుంది అనమాట మనకి. అంతటి గాయం చేస్తుంది అనమాట. ఆ గాయాన్ని చూసినటువంటి అటువంటి పరిస్థితుల్ని చూసినప్పుడు మనకు గజల్ అనేటువంటిది వెంటనే వచ్చేస్తుంది అనమాట. ఆ తర్వాత ఇప్పుడు తేలిపోవు వింతేమిటో అని ఒక గజల్ని వినిపిస్తుంది అరుణ. మేఘాలలో తేలిపోవు, మేఘాలలో తేలిపోవు కలల పాట వింతేమిటో. ఆశలెన్ను కొనలు కాగా, ఆశలెన్ను కొనలు సాగా, నేర్పరివై సాగిపోవా. ప్రతిన పూనే నిగర్విగా సిరుల మాట వింతేమిటో, సిరుల మాట వింతేమిటో. మేఘాలలో తేలిపోవు కలల పాట వింతేమిటో. చుక్కలన్నీ స్వాగతించ, చుక్కలన్నీ స్వాగతించ గౌరవమే పొందువేళ, గౌరవమే పొందువేళ. తన సాధన లక్ష్యముగా, తన సాధన లక్ష్యముగా పరుగువేట వింతేమిటో, పరుగువేట వింతేమిటో. మేఘాలలో తేలిపోవు కలల పాట వింతేమిటో. అమరావతి ఆతిథ్యం అవసరమే లేదంటూ, అమరావతి ఆతిథ్యం అవసరమే లేదంటూ. అలసటని మాటెరుగక, అలసటని మాటెరుగక వెలుగుబాట వింతేమిటో, వెలుగుబాట వింతేమిటో. మేఘాలలో తేలిపోవు కలల పాట వింతేమిటో. ఒంటి కాలి తపసెందుకు, ఒంటి కాలి తపసెందుకు చింతించగవో శ్యామా. కంటి చూపు ఊపు తోడ, కంటి చూపు ఊపు తోడ కురుల మాట వింతేమిటో. మేఘాలలో తేలిపోవు కలల పాట వింతేమిటో. ఈ పదాలు కూడా మేఘాల లాగానే తేలిపోతూ ఉన్నాయి నా స్వరంలో. చక్కగా ఉంది గజల్. మేఘాలలో తేలిపోతూ పరుగు, ఒక లక్ష్యం పెట్టుకున్నామంటే మేఘాల దాకా ఆకాశం దాకా వెళ్ళిపోవాలి. ఆ లక్ష్యం అలా వెళ్తూ ఉండగా ఏది ఆపదు మనల్ని. ఒక తారకలు ఆపవు, ఒక అమరావతి అంటే ఆఖరికి స్వర్గం కూడా ఆపదు. ఆ వెళ్ళిపోవాలి అట్లా పరుగు వెంట, ఆ పరుగు తీస్తూ వెళ్ళిపోవాలి, ఆ లక్ష్యం వెంట మనం వెళ్ళిపోవాలి అనేటువంటిది ఒక భావనతో రాసినటువంటి గజల్ ఇది. నేను అది ప్రకృతిని మేళవిస్తూ మన లక్ష్యాన్ని మేళవిస్తూ రాసినటువంటి గజల్ అన్నమాట ఇది.
అలా మనకి అనేకమైనటువంటి గజళ్ళు సూఫీ సిద్ధాంతంగా కూడా కొన్ని ఆధ్యాత్మికతని స్ఫురించే విధంగా కూడా కొన్ని గజళ్ళు ఉంటాయి. అలాగే సూరారాం శంకర్ గారు కలలు రాలితే ఏమిలే కన్నీళ్లు ఉంటాయి అంటారు ఆయన. కలలు రాలితే ఏమిలే కన్నీళ్లు ఉంటాయి, ప్రేమ ఫలించకపోతే ఏమవుతుంది, ఒక అనుభవం ఉంటుందంటారు. అట్లా అట్లా ఆయన ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా వాళ్ళు ఒక సిద్ధాంతాన్ని పెట్టుకొని అంటే సంఘటనలు ప్రభావితం చేస్తాయి కవినెప్పుడు కూడా. అలాగే మనం గజల్లో ఏ అంశాలు తీసుకోవచ్చో ఆ అంశాలతో కూడా గజళ్ళు రాయటం అనేటువంటిది జరుగుతుంది. ఇటువంటి గజల్ సరాగాలు అనేటువంటి కార్యక్రమాన్ని మనం చాలా చక్కగా నిర్వహించుకుంటున్నందుకు సివిఆర్ అవకాశాన్ని, సివిఆర్ ఓం ఛానల్ ఆ అవకాశాన్ని మనకి ఇచ్చినందుకు గాను చాలా ధన్యవాదాలు కూడా తెలుపుకుంటున్నాను. నేను ప్రత్యేకంగా ఈ గజల్ సరాగాలు నిర్వహిస్తున్నటువంటి నిర్వహణ కర్తగా కావచ్చు, గజల్ కవయిత్రిగా కావచ్చు, ఈ ఛానల్ వాళ్ళకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ నమస్తే.